దేవుని పేరిట మీ అందరికీ వందనాలు. కృపా పరిశుద్ధ దేవాలయ మినిస్ట్రీ తరఫున పేరున మీ అందరినీ నా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఈరోజు ఒక వాక్యాన్ని చూపించి ముందుకు నడవాలని కోరుకుంటున్నాను. మనిషి పాపంలో పడకుండా కాపాడుటకు నీ ఎదుట పాపం చేయకుండానట్లు నీ హృదయంలో వాక్యం ఉంచుకోమంటున్నాడు. కీర్తనకారుడు 119:11 వాక్యాలు. మనం మనిషి అంట పాపంలో పడకూడదంట. ఏ మనిషి కూడా పాపంలో పడటానికి ఇష్టపడతాడు. మనమందరం కూడా పాపం చేసాము. పాపం చేసి దేవుని తీర్పు వల్ల ఆయన రక్తంతో కడగబడి మనం శుద్ధిగా మార్చబడి మళ్ళీ పాపానికి చోటిస్తున్నాం. అది దేవునికి చిత్తం కాదు. ఇలా కూడా మనం దేవుని మాటలు మనం వినాలని. ఇక ఇదే 119 కీర్తన 18 వచనాల్లో నీ ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యమైన సంగతులు నేను చూసినట్లు నా కన్నులు తెరవమని కీర్తనకారులు రాస్తున్నాడు. ఆయన కన్నులు మన కన్నులు తెరవాలండి. ఆయన ధర్మశాస్త్రాన్ని మనం నిరంతరం చేస్తున్నాము. మనం మేలైన మాటలు నడుస్తున్నాము. ఒక్కసారి మన హృదయాన్ని పరిశోధించుకోవాలి. ఈ రాత్రికాల సమయంలో మనం పాపంలో పడుతున్నాము. పాపానికి దాసులు అవుతున్నాము. దేవునికి దగ్గర అవుతున్నాము. మనకు మనమే నిర్ణయాలు తీసుకోవాలి. నీ ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా చదవటానికి నా కన్నులు తెరవమంటున్నాడు ఇక్కడ కీర్తనకారుడు. మనం ఏమనుకున్నాం? మనం అలాంటి మనము కూడా ప్రార్థన పూర్వకంగా దేవుని వాక్యం ధ్యానించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మర్మంగా మనకు ఉన్న ఎన్నో విషయాలను మనకు బోధిస్తున్నాడు. ఇర్మియా గ్రంథం 33:3 అంటున్నాడు, నాకు మొదలుపెట్టము నీకు ఉత్తరం ఇచ్చేందుకు గ్రహింపలేని కూడా మన సంగతులు తెలియజేస్తానని వాక్యమే చెబుతుంది. మనం అలా మొదలుపెడుతున్నాం. అప్పటికప్పుడు స్వస్థత చేయాలి, అప్పటికప్పుడు మనం దీవించబడాలి. ఎదట వాళ్ళు దీవించబడడానికి వీలు లేదు. మనకు మనమే దీవించబడాలి. మనకు మనమే గొప్పవాళ్ళం అయిపోవాలి. మనకు మనమే ఈ రోజులోనే మనం దీవించబడాలి. అదే ఆలోచనలో ఉంటున్నాం. మరి మనం ఇప్పుడు కూడా ఆయనకు మొదలుపెట్టే వారంగా ఉంటున్నా. మనం నాకు మొదలుపెట్టము గ్రహింపలేని గౌరవమైన సంగతులు నీకు తెలియజేస్తానంటున్నాడు. మనిషిలో పాపంలో పడకుండా జాగ్రత్త పడమంటున్నాడుగా. మనం ఏ విషయంలో తప్పిపోయామో, ఏ విషయంలో జారిపోయామో, ఏ విషయంలో మనం నిలబడ్డామో ఒకసారి మన హృదయాన్ని పరిశోధించుకోవాలి. రాత్రికాల సమయం మనం ఏ విషయాల్లో తప్పిపోతున్నాం, ఏ విషయాల్లో జారిపోతున్నామో అని తెలియపరుస్తున్నారు. ఇక్కడ ఏమంటున్నాడు? మనం మళ్ళీ ఇంకోటిగా ప్రార్థన హెచ్చరికతో కూడిన పరిచర్య అంట. ఇక్కడ చెయ్యడానికి చాలా సంఘాలు ఆశీర్వాద బోధలే కానీ హెచ్చరిక బోధలు అంటారు. ఎవరు నన్ను గురించి మాట్లాడితే నా పేరెత్తుకుంటే నాకు తెలిసిన మాటలే నేను ఎవరితోనన్నా మాట్లాడితే సంఘానికి వెళ్తాను, ఇంకో సంఘానికి వెళ్తున్నాను. అది దేవుని చిత్తం కాదు కదా. మనకు ఆశీర్వాదకరంగా మనం పాపంలో పడకూడదని దేవుని సేవకుడు హెచ్చరించినా కానీ అదే ధోరణిలో ఉండి అదే మాటల్లో ఉంటే మన జీవితాలు కట్టుకోవాలి. నాకు మొదలుపెట్టము గ్రహింపలేని గూఢమైన సంగతులు నీకు తెలియజేస్తానని వాక్యపూర్వకంగా మనం వెళ్తాం. అలాంటి సమయాన్ని మనం దేవుని సన్నిధిలో ఉంది నిత్యము నీ ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యకరమైన సంగతులు నేను సూచినట్లు నా కన్నులు తెరవయ్యా. ఇక మీదటైనా నీ సన్నిధిలో నేను నిలబడతానని కడిబడి భక్తులతో నీకు కూడుకునే కృపను మాకు దయచేయమని. ఎందరైతే ఒక తీర్మానంకి వస్తారు వారి కుటుంబాలు దీవించబడతాయి, వారి రక్షణలోకి వస్తారు, దేవుని బిడ్డైన దీవులను పొందుకుంటారని లేఖనాలు తెలియపరుస్తాయి. మనం ఏ సంగతిలో ఉందాం? నాకు గొప్ప గూఢమైన సంగతులు నాకు బయలుపరిచావయ్యా. నేను ఇంకా నీ దారిలో నడుస్తానయ్యా, నీ బాటలో నడుస్తానయ్యా, నేను ఇరుకు మార్గంలో నడుస్తానయ్యా. మనం ఎప్పుడైనా ఒక తీర్మానం చేసుకొని అలాంటి తీర్మానం కట్టుబడదాం. అలాంటి బిడ్డైన దేవుని పోలుకుందాం. అయ్యా, నీ ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యమైన సంగతులు నా కన్నులతో చూసే కృపను నాకు దయచేయమని అందరూ ప్రార్థన పూర్వకుంది. మనమందరం కూడా దేవుని సన్నిధిలో నిత్యరాజ్యంతో పోగేసేవారనుకుంటారని దేవుడి మాటలు తాను వీడికల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.